బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను హోటల్ మాస్టర్. హోటల్ మాస్టర్ ఏంటి, ఎలా ఉంది హోటల్ మాస్టర్ అంటున్నారు? బిజినెస్ ఎలా ఉంది? మా బిజినెస్ అంటే కూలికి పోవటమేగా. సరే, అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా? అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. రాగానే బాబు గారు రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగానే చేస్తున్నాడు. ఇంకేం కావాలా? ఏ అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు, 4,000 పెన్షన్ అంటున్నారు, ఆ రెండే చెబుతున్నారు. ఇటు పక్కన చూస్తే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు. 3 సిలిండర్లు సంవత్సరానికి 6 సిలిండర్లు ఇచ్చాడుగా. 3 సిలిండర్లు అన్నారు, ఒకటేగా ఇచ్చింది అంటున్నారు కదా. ఒకటే, ఒకసారి 6 ఇస్తాడు ఏంది? ఒకసారి ఇంటింటికి ఒకేసారి 6 ఇస్తే ఇంకా ప్రభుత్వం ఏడుంటది? ఇంకా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు, ఒకటి ఇచ్చాడు. ఇంక 4 నెలలకు ఇంకోటి ఇస్తాడు, ఇంకొక 4 నెలలకు ఇంకోటి ఇస్తాడు. నీకు నెలకు 4 సిలిండర్లు బట్టి పడుతున్నాయి, నాకు ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేరు కదా, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఇదంతా ఒకేతే అయితే ఇస్తా అన్న సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటున్నారు. నిజమే అంటారు? అసలు నిజం చేస్తున్నాడు, ఒకటి చేస్తున్నాడు. పూర్తిగా మా చంద్రబాబు నాయుడు రాకముందు బండి పూర్తిగా పట్టాలు దిగి ఉంది. ఈ పట్టాలు ఎక్కియాలంటే కొన్ని రోజులు కష్టపడాలి కదా పార్టీ. బాబుకు ఉన్న ధైర్యం ఎవరికి లేదు. బాబు ఏదైనా సాధించగలడు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఆయన మీద అంత నమ్మకానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏ విధమైన నమ్మకం అంటే ఆయన గుండె ధైర్యం ఉంది. ఏ రాష్ట్రం పోయినా తెచ్చి పెట్టగలడు. ఏ రాష్ట్రానికి పోయినా ఇచ్చే దమ్ము ధైర్యం ప్రతి ఒక్క రాష్ట్రానికి ఉంది. బాబు అంటే నమ్మకం. మరి గత 5 సంవత్సరాల పరిపాలనకి 6 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అంటారు? గత 5 సంవత్సరాల్లో దోపిడీ రాజ్యం అయిపోయింది. ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులు, వాడిని లోపల వేయటం, వాడిని నానా చిత్రహింసలు పెట్టడం, లేదా ఆ జిల్లా నుంచి వదిలిపెట్టేదాకా పోరాటం. అదేం లేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం రాకముందు అంతా బ్రహ్మాండంగా ఉంది, పేదలందరూ బ్రహ్మాండంగా బతికారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బతకడానికి లేకుండా పోయింది అంటున్నాడు కదా. కూటమి ప్రభుత్వం రాకముందు జగన్ గారు ప్రభుత్వం బాగుంటే 164 ఎందుకు ఇస్తారు? ఇప్పుడు 164 ఇయ్యరు కదా. ఆ 11 ఇటు కూడా గొప్ప. అట్టమ్మా ఇచ్చింది జనాలు కాదు, మిషన్లు అంటున్నాడు కదా. గత ప్రభుత్వంలో 151 వచ్చి ఇచ్చినప్పుడు కూడా మేము అనొచ్చుగా మిషన్లని. మేము ఒప్పుకున్నాంగా, ఓటమి ఒప్పుకొని మెదలకుండా ఉన్నాము. నువ్వు మెదలకుండా ఉండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా, నువ్వు పులివెందుల్లో నిన్ను గెలిపించింది ఎందుకు? ప్రజల సమస్యలు తీరడానికి. నువ్వు పోయి ఒక 150 మందినో 160 మందినో సెక్యూరిటీ పెట్టుకొని ఇంట్లో కూర్చోమని కాదుగా. ఇంట్లో కూర్చోమని నీకేమో జనాలు ఎన్నుకోలేదు కానీ నిన్ను ఎమ్మెల్యేగా. ఇప్పుడు నీకు ప్రతిపక్ష నేతగా నీకు లేనప్పుడు ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఫైట్ చేయి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నాడు. ఎట్టిస్తారు? 11 మందికి ఇస్తారా? ఈ లేదు. నువ్వు ఒక్కడే ఎమ్మెల్యేగా పులివెందులని కాపాడుకోవాలిగా. రేపు నెక్స్ట్ 5 ఏళ్ళు నువ్వు పులివెందులు పోటీ చేసి గెలవాలి కదా. గెలవాలంటే ఈ 5 ఏళ్ళు పులివెందులకు ఏదో న్యాయం చేయాలిగా. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేసి నిధులు తీసుకుపోయి నీ పులివెందులని బాగు చేసుకోవాలి. నువ్వు బాగు చేసుకుంది ఏం లేదు. దోషిన్నాళ్ళు దోచుకున్నావు పూర్తిగా. ఇసుక అని, మా మట్టి అని, అయ్యని ఇయ్యని, రుచికొండ బోడికొండ చేసావు. ఆడొక ప్యాలెస్ కట్టుకున్నావు కొన్ని వేల కోట్లు పెట్టి. పులివెందుల్లో కొన్ని వేల కోట్లు పెట్టి ఆడొక ప్యాలెస్ కట్టావు. హైదరాబాద్లో కొన్ని వేల కోట్లు పెట్టి ఆడొక ప్యాలెస్ కట్టుకున్నావు. మద్రాసులో వేల కోట్లు పెట్టి ఆడొక ప్యాలెస్ కట్టుకున్నావు. ఎన్ని ప్యాలెస్లు అవసరం నీకు? ఈ ప్యాలెస్లు కట్టకుండా ప్రజలకు న్యాయం చేసి ఉంటే. అవి నేను సంపాదించుకున్న ఆస్తులు అంటున్నాడు. ఏడు సంపాదించావు? ఎక్కడ? ఏం కష్టం చేసావు? నాన్న అడ్డు పెట్టుకొని కొన్ని వేల కోట్లు వెనకేసుకున్నావు. బాబాయ్ అడ్డం వస్తాడు, బాబాయ్ని గొడ్డలతో నరికి పంపించేసి చంద్రబాబు కొడుకు మీద నేరం నెట్టాలని చూసావు. అది కుదరలేదు. నువ్వు ఇన్ని నేరాలు చేస్తూ
నువ్వు చేసిన న్యాయం ఏంది ఆ రాష్ట్రానికి? ఆయన చెబుతుంది ఏంటంటే అక్క చెల్లెమ్మలందరికీ నేను డబ్బులు వేసాను, ఆ అక్క చెల్లెమ్మలందరూ వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, ఇస్తా అన్న హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళని మోసం చేస్తుంది అంటున్నారు కదా, నిజమేంటారా? కరెక్టేనండి. మా బాబు గారు ప్రభుత్వంలో రాకముందు ఈ రాష్ట్రము అప్పుల కూబిలో కూరకపోయింది. ఈ అప్పుల కూబిలో నుంచి బయటికి రావాలంటే కొంచెం టైం పట్టుద్ది. ఆ టైం కోసం వెయిటింగ్ చేయాలి. 6 నెలల్లోనే ఇప్పుడు మన ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నాం. 3 అన్నదమ్ములు ఒకే రూట్లో ఉండరుగా, 3 రూట్లో వెళ్ళిపోతారు కదా. ఒక రాష్ట్రాన్ని కాపాడాలంటే కొన్ని టైం పట్టుద్ది. 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి ఇంకెంత కావాలి టైం అంటున్నారు కదా. 40 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాడు, అమరావతిని పరిగెత్తిస్తున్నాడు, ఆ నదులన్నీ అనుసంధానం చేస్తున్నాడు. ఇంకేం కావాలా? అంటే ఇప్పుడు డబ్బులు వేయట్లేదు కదా అంటున్నాడు. ముఖ్యంగా డబ్బుల గురించే మాట్లాడుతున్నారు కదా వీళ్ళు వైసీపీ నాయకులు. వేయట్లేదు కదా అంటున్నారు. దానికి ప్రధాన కారణం దాంట్లో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది చంద్రబాబు చేతగానితనం అంటున్నారు కదా. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేసావు? అప్పు తెచ్చైనా సరే ఎక్కడ తెచ్చావు అప్పు? మేమిచ్చిందే కదా. అంటే మనకి 30 రూపాయల కోట్లని 210 రూపాయలు అమ్మావు. ఆడ దోసావు మొత్తాన్ని. అక్కకు 100 అన్నావు, మొగుడికి ఏమో సారా దుకాణం చేయించావు. అక్కకు పెళ్ళానికి 15,000 ఈ 15,000 తీసుకుపోతే బారులు పెడిచివి. ఆటో డ్రైవర్కి 10,000 అన్నావు. ఈ 10,000 తీసుకున్నాడు, పిల్లకని వదిలేసాడు. ఈ 10,000 తీసుకుపోయి నీకే ఒప్పు చెప్పాడు. ఈ 10,000 అయిపోయేదాకా ఈడు ఆటో చేసిన పిల్లకలు ముద్ద అన్నం తిన్నది లేదు. ఏం చేసావు? నేను అంతా మంచి చేశాను అంటున్నాడు కదా. మరి నువ్వు అంతా మంచి చేసి ఉంటే నువ్వు 11 సీట్లకే నిన్ను ఎందుకు పరిమితం చేశాడు? తూర్పుగోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా దాకా నేలమట్టం ఎందుకు చేశాడు నిన్ను? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ప్రజల తరపున పోరాటం చేయడానికి నేను జనాల్లోకి వస్తాను అంటున్నాడు కదా. రమ్మను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవైతే వచ్చి జనాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అని నువ్వు వాడి నుంచి పొమ్మను. అంత మాట అన్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారిని నీవు పనికి మాలినోడివి, నీకు ప్రభుత్వాన్ని పాలించే శక్తి లేదు అని 2 అడుగులు తీసి ముందుకేయమను. దమ్ముంటే వేయమని వచ్చేసరికి ఇప్పుడు జనాల తరపున పోరాటం కోసమే వస్తాను నేను అంటున్నాడు కదా. రమ్మను. ఎందుకు? ఇప్పుడు నేను కోసలు ఎందుకు? జనాలకు వచ్చి మాట్లాడలేదు కదా. నువ్వు జనాలకు వచ్చి మాట్లాడడం లేదు. నువ్వు గత 5 సంవత్సరాలు ఏ జిల్లాకైనా సరే నువ్వు కారుల్లో వచ్చి ఎవరినైనా పలకరించిపోయావా? నువ్వు వస్తుంటే రోడ్ల మీద కొట్లు మొయ్యాలా, రోడ్ల మీద చెట్లు నరికేయాలా, భారీ గేట్లు పెట్టాలా? నేను ఎవరు చూడకూడదు. జనాల మనుషులు అంటాడు కదా. మరి జనాల మనుషులు నీకు భారీ ఘాట్లు ఎందుకు? చెట్లు కొట్టేయటం ఎందుకు? కొట్లు మోయిపోయటం ఎందుకు? ఇంత భయపడటానికి గల కారణం ఏంటి? కొడతారని. నువ్వు చేసింది ఏం లేదు. రాష్ట్రానికి ఉన్నదల్లా దోచుకున్నావు. కొన్ని వేల కోట్లు దోచుకున్నావు. లండన్ ఏమా నీకు లండన్లో 2 కూతుర్లు, నీకు 2 కూతుర్లకి ఒక్క కూతురికి 10 మంది సెక్యూరిటీ కావాలా? అంటే సీఎం కూతుర్లు కదా వాళ్ళు. సీఎం కూతుర్లు ఏమైనా సీఎం కూతుర్లకి ఏమైనా 2 కాళ్ళు 2 తలకాయలు ఎక్స్ట్రా ఉంటాయా? ఏమి లేవు కదా. నువ్వు ఆడపిల్లే, పక్కన ఆడపిల్లే కదా. ఆ ఆడపిల్ల జరగాలని నీకేం జరగదు కదా. నీకు 9 మంది 10 మంది సెక్యూరిటీ, ఒక ఆడపిల్లకి 10 మంది సెక్యూరిటీ. ఇంకా లండన్లో లేస్తే లండన్ వారానికి 2 సార్లు అదేంది ఫ్లైటు. ఈ ఫ్లైటు ఎవడు అప్పు సొమ్మండి? ప్రజల సొమ్మేగా నువ్వు ఫ్లైట్లో పోతుంది. ఇప్పుడు 5 ఏళ్లలో నువ్వు లండన్కి ఎన్నిసార్లు పోయావని కూడా ప్రజల సొమ్ముతోనే కదా లండన్ పోయింది. లండన్కి వారానికి 2 సార్లు పోవాలి అవసరమా? సరే, ఏదైతే జమిలీ ఎన్నికలు వస్తాయి 2028లో నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి మంచి ధీమాతో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అయ్యే అవకాశం ఉందంటారా? జగన్మోహన్కి ఎవరున్నారన్నాడు? ఇంకెవరున్నారు? ఉన్నారు కదా. ఉన్నాడు మొన్నటి దాకా గుడివాడు గూట్లేగాడు ఒకడు, వాడు పోయాడు. ఎందువల్ల అంటారు? వీళ్ళందరూ ప్రధానంగా అసలు మీడియా ముందర కానీ అక్కడ ఎందుకు కనపట్టలేదు అంటారు? ఎక్కువ జనాలు దండరు. ఇంకా నువ్వు
గుడి కొడాల నాని గారు ఉన్నాడు. కొడాల నాని గారికి భిక్ష పెట్టింది ఎవరండి? ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు. వలవెను వంశీకి భిక్ష పెట్టింది ఎవరండి? రాజకీయ భిక్ష చంద్రబాబు నాయుడు. టిప్పు సుల్తాన్ రోజా గారు ఉన్నారు. ఆమెకు ఎవరండి భిక్ష పెట్టింది? చంద్రబాబు నాయుడు గారు కదా. అసలు ఎలా చూడాలంటారు? గత 5 సంవత్సరాలు వీళ్ళ ముగ్గురు వాడిన భాష ఎలా చూడాలంటారు? అసలు ఎలా చూడాలి? తన్నులు తినడానికే కారణం అది. అంటే వాళ్ళు ఓడిపోవటానికి గల ప్రధాన కారణాలు వీళ్ళ ముగ్గురు కూడా ఒకటి అంటారా? అంతే. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణము కొడాల నానిగాడు ఒకడు, వంశీ ఒకడు, వాళ్ళ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరు, వాళ్ళ మామ విజయసాయి రెడ్డి గారు ఒకరు. వీళ్ళ మాటలు తప్ప ఇంకెవరు మాటలు ఎండు ఆయన. అదే ప్రధాన కారణం అది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు నీ పార్టీ తరపున ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఆ ఎమ్మెల్యే పోయినప్పుడు అతనికి ప్రాముఖ్యత ఇవ్వాలిగా, కుర్చీ ఇవ్వాలిగా. అంటే ఇటు పెట్టుకొని నిలబడాలండి. ఎమ్మెల్యే పక్కన పెట్టలే. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సీనియర్ నేతగా, రాష్ట్రంలో ఏ పార్టీలో సీనియర్ నేతగా ఆయన పోయి నీ ముందు చేతులు కట్టుకోవాలండి. నువ్వు నీ ఇంట్లోకి వస్తే నీ ఒక కుర్చీ తప్ప కుర్చీలు ఏమండవా? ఎమ్మెల్యేలు పోయినా ఎంపీలు పోయినా మొత్తం చేతులు కట్టుకుని నిలబడాలా? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను కంపల్సరీ గెలుస్తాను ఈసారి అనే మాట అయితే చాలా గట్టిగా చెప్తున్నాడు. గెలిపించే అవకాశం ఉందంటారా ప్రజలు? ఈ 11 కూడా ఉండవు ఈసారి. ఒకవేళ ఈసారి వాడు ఆ పులివెందులో కూడా గెలవడు. మొన్నే కదా తరిమి కొట్టారు కదా పులివెందులు పోతే. నా 5 ఏళ్ల నుంచి గుర్తుకు రాని పులివెందుల నువ్వు పదవి కోల్పోయినాక పులివెందు గుర్తుకొచ్చింది. రాళ్ళు వేశారు ఇంటి మీదకి, కార్యకర్తలు అందరూ పోయి రాళ్ళు వేశారుగా. నీకు అవసరమా? అంటే తిరిగి గెలిచే అవకాశం లేదంటారు. తిరగడానికి ఛాన్స్ కూడా లేదు. బీహార్ చేయాలి. ఇంకా ఎక్కడ? బీహార్